మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు క్రైస్తవులకు ఉండవలసిన ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని లేదా క్రైస్తవులు కలిగి ఉండటమైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనం ఎప్పుడు కూడా ఇతరులను దీవించేవారిగా ఉండాలి, ఇతరులను ఆశీర్వదించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. ఎవరైనా మన కీడు చేసినప్పుడు మనము ఎక్కువ కీడు చేయడానికి ప్రయత్నించకూడదు. అది లోకం యొక్క తీరు. కీడుకు ప్రతి కీడు చేయటము లోకానుసారమైనటువంటి మనుషులు చేసేటువంటి అలవాటు. లోకానుసారమైనటువంటి మనుషులు ఆ విధంగా చేస్తారు. కీడుకు ప్రతి కీడు చేస్తారు, దూషణకు ప్రతి దూషణ చేస్తారు. కానీ దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము చేయవలసింది ఏంటి అంటే దీవించటము. శపించటము మనము చేయకూడదు, దీవించటము మనము చేయాలి. ఎవరిని దీవించాలి అంటే, మనకి కీడు చేసి ఉండొచ్చు, మనల్ని దూషించి ఉండొచ్చు, మన మీద పగపట్టి ఉండొచ్చు. అయినా కానీ మనం ఏం చేయాలి అంటే ప్రేమతో దీవించేవారిగా ఉండాలి, ప్రేమతో మాట్లాడేవారిగా ఉండాలి. ఎందుకంటే సమస్తాన్ని పరిశీలించిన దేవుడు, మనుషుల హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టిలోంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఆయన ఆలోచనల్లోంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా కీడుకు ప్రతి కీడు చేసేవారిగా, దూషణకు ప్రతి దూషణ చేసేవారిగా ఉండకూడదు. మనము వాక్యానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులమైతే గనక ఈ విధంగా జీవిస్తాము. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి, క్రీస్తు బాధలలో ఉన్నటువంటి గొప్పతనము ఏంటి అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. బైబిల్ మనకి నేర్పించింది ఏంటి, క్రీస్తు మనకి నేర్పించింది ఏంటి అంటే దీవించటం. ఎంత కీడైనా చేయనివ్వండి, ఎంత దూషణైనా చేయనివ్వండి, అవన్నీ ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తూ ఉన్నాడు, మన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంత మాత్రము మనము శపించేవారిగా ఉండకూడదు, ఎంత మాత్రము మనము కీడు చేసేవారిగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మేలు చేయుట యందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కుటుంబ సభ్యులు నీకు కీడు చేయాలని ఆశ కలిగి ఉన్నారేమో. ఈరోజు నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు నీ మీద దూషణ చేస్తూ ఉన్నారేమో. అయినా వారి గురించి ఎంత మాత్రమో చింతించకు. ఎందుకు తెలుసా? సైన్యములకు అధిపతి నీ పక్షముగా ఉన్నాడు, సర్వశక్తివంతుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడే మన పక్షముగా సహాయము చేస్తాడు, దేవుడే మన పక్షముగా మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనము కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయకుండా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము దీవించు వారిగా ఉండాలి, మనం ఇతరుల మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి. వారు మనల్ని అసహించుకుంటా ఉన్నారు, మనమంటే ఇష్టపడట్లేదు, అయినా మనం వారిని ఇష్టపడాలి. ప్రభువు నేర్పినటువంటి మార్గము, బైబిల్ బోధిస్తున్నటువంటి మార్గాన్ని మనం అనుసరించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. మనం ఇతరులను దీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి మాటకు మనము లోబడిన వారిగా, దేవుని వాక్యము మనతో మాట్లాడినట్లుగా, కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. కాబట్టి మనం అందరము కూడా దీవించువారిగా ఉందాం, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.